వైసీపీకి కనీసం ప్రతిపక్షంగా కూడా ఉండే అవకాశం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఇంకో 5 ఏళ్ల వరకు జగన్ కి ప్రతిపక్ష హోదా రాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పేశాడు. రెండో అతిపెద్ద పార్టీ ఎవరున్నారు? జనసేన ఉంది. మాకంటే కూడా ఒక్క సీటు ఎక్కువగా తెచ్చుకున్నా సరే వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేది అని కూడా పవన్ కళ్యాణ్ అనేశారు. అసలు గవర్నర్ ప్రసంగంలో ఏముందో కూడా తెలుసుకోకుండా ప్రసంగము చెప్పేటప్పుడు అవి చించేసేసి అరిచేసేసి కేకలు పెట్టేసి మధ్యలో నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఏదైతే చేశారో అది అయితే రాజ్యాంగ సమ్మతం కానే కాదు. అసెంబ్లీలో అలాంటి ప్రవర్తన అస్సలు చేయకూడదు. అయితే విపక్ష హోదా లేకపోవడం వల్ల అసెంబ్లీకి రాను అనడము ఎంతవరకు కరెక్ట్ ఇది మీరే చెప్పాలి. అండ్ జగన్ గారు కూడా ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి కూడా. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిసే కాదు, నేషనలిస్ట్ అందరి వాయిస్ కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ రోజు నేను మాట్లాడాలనుకుంది ఆంధ్రాలో జరుగుతున్నటువంటి విషయం అనమాట. మీ అందరికీ నోటీస్కి వచ్చే ఉంటుంది, ఎందుకంటే నా ఛానల్ చూస్తున్నారంటే మీకు హిందుత్వ యాక్టివిటీస్ అన్నా సరే లేదా రాజకీయాలు అన్నా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనే విషయం నాకు అర్థమైపోతుంది. అయితే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే గనక, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చిన్న లైక్ కొట్టి షేర్ కూడా చేసేసేయండి. అప్పుడే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, అలాగే ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజు టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాము. జగన్ కు విపక్ష హోదా ఇవ్వాల్సిందేనా? ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి రానని అసలు జగన్ ఎందుకు అంటున్నారు? 11 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ ఎందుకు మొండిపట్టు పట్టాడు? కారణం ఏంటి? అసలు విపక్షం లేకపోతే అసెంబ్లీకి రానని చెప్పడం కరెక్టేనా? దీని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే మన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష హోదా కోసం అయితే భలే పట్టుబడుతున్నారు కదా. అసలు తమకు అపోజిషన్ ఇస్తే తప్ప అసెంబ్లీకి రామని తెగేసి కూడా చెప్పేశారు. ఎందుకు ఈ అపోజిషన్ లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి ఏం లాభం అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యల్ని లేవనెత్తాలంటే ఎలా అని కూడా అడుగుతున్నారు. అధికార కూటమి కాకుండా ఇతరులు ఉన్నది తమొక్కటే కాబట్టి తమకు ఈ హోదా ఇచ్చి తీరాలని కూడా నిలదీస్తున్నారు. అంటే ప్రస్తుతము ప్రభుత్వము వాయిస్ తప్ప వేరే వాయిస్ వినిపించకూడదు, కూటమి లక్ష్యము, అందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బ్లేమ్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో జరుగుతున్నాయి కదా. ఈ సందర్భంగా అసలు గవర్నర్ గారు ఇట్లా ప్రసంగం స్టార్ట్ చేయగానే వైసీపీ మొత్తం వాకౌట్ చేసేసింది. గవర్నర్ అసెంబ్లీకి రాగానే 2 నిమిషాల పాటు నిరసన కూడా తెలిపేశారు అబ్బా వైసీపీ ఎమ్మెల్యేలు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది గవర్నరే అని, తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చి రాజ్యాంగాన్ని నిలబెట్టాలని కోరారు, రాజ్యాంగంలో లేని పాయింట్లు పట్టుకొని. అసలు అది సాధ్యం కాకపోవడంతో సభ నుంచి అయితే వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. వైసీపీ లేవనెత్తుతున్న ఈ టాపిక్ పైన మన డీసీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు. ఏంటి అంటారా? వైసీపీకి కనీసం ప్రతిపక్షంగా కూడా ఉండే అవకాశం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఇంకో 5 ఏళ్ల వరకు జగన్ కి ప్రతిపక్ష హోదా రాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పేశాడు. జగన్ కి ప్రతిపక్ష హోదా అనేది సీఎం చంద్రబాబు నేను ఇచ్చేది కాదు, 39% ఓట్లు వచ్చినందున ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనక జర్మనీ వెళ్ళమని సలహా కూడా ఇచ్చారు. ఎందుకు ఈ జర్మనీ సంగతి అంటే, మామూలుగా అయితే మనకు ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్ల వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలుగా అధికారంలో ఉండాలి కదా. కాకపోతే జర్మనీలో ఒక రూల్ ఉందన్నమాట. ఓటింగ్ రేషియోని బట్టి వాళ్లకు అన్ని స్థానాలు కేటాయించడం జరుగుతుంది. కానీ మన భారతదేశంలో అలాంటి రాజ్యాంగం అయితే లేదు. అందుకే ఆయన్ని జర్మనీకి వెళ్ళమన్నారు. ఎందుకంటే ఓటింగ్ రేషియో మాకు ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమని కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఓటింగ్ రేషియోని బేస్ చేసుకొని మన భారత రాజ్యాంగంలో సీట్లు కానీ ప్రతిపక్ష హోదా కానీ ఇచ్చేటటువంటి అంశాలు లేవు కాబట్టి జర్మనీకి వెళ్ళమని చెప్పారు. ఇది క్లారిటీ అనమాట. చాలా మంది పవన్ కళ్యాణ్కి నాలెడ్జ్ లేదు, ఊరికే జర్మనీ వెళ్ళమంటున్నారు. ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది. అందులోనూ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్ గా మాట్లాడతారు. రాజ్యాంగం ప్రకారం అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే నిబంధనల ప్రకారం అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు కూడా అర్థం చేసుకోవాలని తెలిపారు. ఎందుకంటే ప్రతిపక్షంలో గుర్తింపు పొందటానికి అవసరమైనన్ని సీట్లు వైసీపీ గెలవలేదు కదా, ఓన్లీ 11 వచ్చాయి. 18 వచ్చింటే అది వేరే సంగతి. సో అందువల్ల జగన్ ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పేశారు. జగన్ ని అవమానించాలని కాదు, స్థాయి తగ్గించాలని కాదు, కానీ భారత రాజ్యాంగం ప్రకారము సీట్లు ప్రతిపాదనకు మించి లేవు కాబట్టి అది కుదరదని చెప్పేశారు. ఇప్పుడు అత్యధిక సీట్లు వచ్చినటువంటి టీడీపీ అధికారంలో ఉంటే రెండో అతిపెద్ద పార్టీ ఎవరున్నారు? జనసేన ఉంది. మాకంటే కూడా ఒక్క సీటు ఎక్కువగా తెచ్చుకున్నా సరే వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేది అని కూడా పవన్ కళ్యాణ్ అనేశారు. కానీ ప్రజలు ఏమిచ్చారు? 11 సీట్లే ఇచ్చారు, దానికి పరిమితం చేశారు కాబట్టి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, దాన్ని గుర్తుంచుకోవాలని మాత్రం చెప్పారు. తప్పేముంది అందులో? దీన్ని వైసీపీ నేతలు కూడా అర్థం చేసుకోకుండా ఇవ్వడం కుదరదు అన్నారని చెప్పేసేసి అలా మీరు అసెంబ్లీలోంచి బయటికి వెళ్ళిపోతే ఎవరికి నష్టం?
గవర్నర్కు ఆరోగ్యం బాగాలేకపోయినా సరే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం కోసం వచ్చి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చెయ్యబోతుంది అనే విషయాలు వివరించారు కదా. మరి వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేయడం కాకుండా అరిచి గోలలు పెట్టి ఇదంతా చేయడం చాలా బాధాకరమని అయితే కూడా చెప్పారు. అసలు గవర్నర్ ప్రసంగంలో ఏముందో కూడా తెలుసుకోకుండా ప్రసంగము చెప్పేటప్పుడు అవి చించేసేసి అరిచేసేసి కేకలు పెట్టేసి మధ్యలో నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఏదైతే చేశారో అది అయితే రాజ్యాంగ సమ్మతం కానే కాదు. అసెంబ్లీలో అలాంటి ప్రవర్తన అస్సలు చేయకూడదు. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతి నిమిషము ప్రజల డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ప్రజలే ఆలోచన చేసుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. సో అదన్నమాట సంగతి. అయితే ఇప్పుడు జగన్ ఎందుకు విపక్ష హోదా కోసం ఇంతలా పట్టుబడుతున్నాడు అనే విషయాన్ని అయితే నేను కొంచెం చెప్పాలనుకుంటున్నా. మీకు తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ప్రధాన ప్రతిపక్ష నేతకి క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యత కూడా ఉంటుందన్నమాట. అలాగే పిఏతో సహా సిబ్బంది అలవెన్స్లు, ప్రోటోకాల్స్ కూడా వస్తాయి. సభలో ఏదైనా చర్చలు జరుగుతుంటే స్పీకరు చాలా సందర్భాల్లో ప్రతిపక్ష నేతను సంప్రదించాల్సి ఉంటుందన్నమాట. సభలో ప్రశ్నలు వేసే సమయంలో కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. మిగిలిన పార్టీలకు సభ్యుల సంఖ్యను బట్టి సమయం కూడా కేటాయిస్తారు. వివిధ బిల్లులు ఏమైనా ఇట్లా డిస్కషన్ జరిగేటప్పుడు ప్రతిపక్ష పార్టీ బలం ఎక్కువగా కూడా ఉంటుంది. అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్న పార్టీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో దీంతో పాటు అసెంబ్లీ కీలక నిర్ణయాలు, కమిటీ మీటింగ్స్ ఏమన్నా జరుగుతుంటే కనుక విపక్షానికి చాలా ఇంపార్టెన్స్ కూడా దొరుకుతుంది. దీనికి తోడు రాజ్యాంగబద్ధ వ్యక్తుల ఎన్నికల్లో విపక్షానికి తగిన గుర్తింపు కూడా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదాపై వివాదము ఇదేమీ తొలిసారి అయితే కాదు. గతంలో చాలా సార్లు జరిగాయి. పార్లమెంట్ లో కూడా జరిగింది. 16-17 లోక్సభల్లో కూడా వరుసపెట్టి కాంగ్రెస్ పార్టీకి అస్సలు అపోజిషన్ హోదానే దొక్కలేదు. 2014లో కేవలం 44 సీట్స్, 2019లో అయితే 52 స్థానాలు అయితే వచ్చాయి కదా. దాంతో మాకు కూడా పొజిషన్ కావాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది కాంగ్రెస్. అయితే స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోమని చెప్పేసి కాంగ్రెస్ పిటిషన్ ని కొట్టిపడేసింది సుప్రీంకోర్టు. దీంతో లోక్సభలో రెండో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ కు పొజిషన్ లేదు. 1984 లోక్సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీ కదా, అయినప్పటికీ కూడా పొజిషన్ వాళ్ళకు కూడా దక్కలేదు. నిజానికి 1977కు ముందు ఈ ప్రతిపక్ష నేత హోదాపై వివాదం ఉండేది కాదు. అసలు ఉండేది కాదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 నుంచి 221 వరకు రాష్ట్రాల శాసనసభల మండలి నిర్వహణ విధుల గురించి ప్రస్తావించారు. సో ఏదైనా సరే చట్టసభలో అధికార పార్టీ, అధికార కూటమిలో ఉండే పార్టీల తర్వాతే పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే 1977కు ముందు వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటటువంటి అసలు ఇట్లాంటి చర్చనే లేదు. రెండో పెద్ద పార్టీకి గుర్తింపు ఇచ్చేవారు. కానీ ఫస్ట్ టైం అయితే 1977లో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ కి చట్టబద్ధత అయితే కల్పించారు. సో 1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంటు, శాసనసభల్లో మెయిన్ అపోజిషన్ పార్టీ హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని సదుపాయాలు అయితే కల్పించారు. వాటి ప్రకారం ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి 10% సభ్యులు ఉండాలి. ఆ మేరకు లోక్సభలో 55, మన అసెంబ్లీలో అయితే 18 సీట్లు దక్కిన పార్టీలకు ప్రధాన అపోజిషన్ అయితే వస్తుందన్నమాట. సో నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడికి ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు. సో 2024 ఎలక్షన్లో అయితే ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 135 వచ్చాయి, జనసేనకి 21 వచ్చాయి, వైఎస్ఆర్సీపీకి 11, బీజేపీకి 8 స్థానాలు వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలో ఉండడం వల్ల ప్రభుత్వంలో భాగస్వాములుగా ఇప్పుడు ఉన్నాయి కదా. అయితే వైసీపీకి 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. సో అసెంబ్లీలో పార్టీ గనక 18 సీట్లు ఇప్పుడు లేవు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అన్నది రాజ్యాంగబద్ధమే అంటున్నారు అందరూ. నిజమే కదా, 10% సీట్లు ఉండాలన్న విషయం రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రతిపక్ష హోదాకు కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్లు దూరంగా ఉండి వెయిట్ చేసింది. అయితే విపక్ష హోదా లేకపోవడం వల్ల అసెంబ్లీకి రాను అనడము ఎంతవరకు కరెక్ట్, ఇది మీరే చెప్పాలి. అండ్ జగన్ గారు కూడా ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి కూడా. ఎందుకంటే అపోజిషన్ హోదా ఇవ్వలేదని చెప్పేసి అలా ఇవ్వని పార్టీలు చాలా ఉన్నాయి భారతదేశంలో. అసలు నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ 10 ఏళ్లు ఆ హోదాకి దూరంగానే ఉంది. అయినా సరే ప్రజా సమస్యలమైన క్వశ్చన్ చేసింది, పార్లమెంట్ కూడా వచ్చింది. అండ్ బీజేపీ అధికార బలం ముందు తన వంతు పోరాటం కూడా చేసింది. ఆ పార్టీకి అపోజిషన్ హోదా లేకపోయినా సరే 3 రైతు బిల్లులను అడ్డదిడ్డంగా అయినా అడ్డుకోగలిగారు. రఫేల్ కుంభకోణం అన్నారు, నోట్ల రద్దు అన్నారు, జీఎస్టీ అన్నారు. ఇట్లాంటి అంశాలపైన వాటి గొంతు అయితే వినిపించింది. అఫ్ కోర్స్ తప్పుడైనా సరే గొంతు వినిపించింది కదా. జగన్ కూడా అలా చేయొచ్చు, అసెంబ్లీకి హాజరై ఉన్నంతలో ప్రజా సమస్యల గురించి మాట్లాడొచ్చు కదా.
దాన్ని తనకు హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో జగన్మోహన్ రెడ్డి గారికి అధికార దాహం ఉంది అనేటువంటి ఒక రాంగ్ మెసేజ్ జనాల్లోకి వెళ్తుంది కదా. దీనివల్ల ఆ పార్టీకి కదా మళ్ళీ నష్టం వస్తుంది, లాభమే ఉంది చెప్పండి. జగన్ గారు ఇప్పటికైనా ఈ విషయం గురించి ఇంకొకసారి ఆలోచించుకొని వాళ్ళ లీడర్లకు చెప్పుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ విషయం పైన మీరేమంటారో కూడా ఒకసారి కింద కమెంట్లో తెలియజేయండి. అధికారం ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము, లేకపోతే ఇన్ని లక్షలు రోజుకు ఖర్చు పెట్టి అసెంబ్లీలు నడుపుతున్నా సరే మేము రాము, 11 స్థానాలు గెలిపించిన నియోజకవర్గాల సమస్యల్ని గాలికి వదిలేసి వెళ్ళిపోతాము అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది. సో మీరు చెప్పండి. ఇంత దూరం వచ్చారు కాబట్టి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దానివల్ల నాకు ఇంకా బోల్డ్ అండ్ మంచి టాపిక్స్ చేసే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను సైతం దేశం కోసం. జై హింద్, జై భారత్.